ఆ ఆ ఎక్స్పీరియన్స్ని చెప్తూ ఆ క్యారెక్టర్ని గుర్రపు స్వారీ చేసే విధానం కానీ బాలయ్య బాబు గారికే దక్కుతుంది ఆ ఘనత, ఇంకెవ్వరూ అలా చేయలేరు అని చెప్పి కొన్ని కమెంట్స్ చేశారు సార్. అవి బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ఎంతో వైరల్ చేసి ఆ వీడియోని చాలా షేర్లు చేశారు సార్. మీ దృష్టికి వచ్చిందా సార్ అది? వచ్చింది కాదు, దానికి వంకర కూడా చేశారు. ఓకే. ఇక బాలయ్య బాబు తప్ప ఏ హీరోలకు రాస్ రైడింగ్ రాదు, ఏ హీరోలు అలా చేయలేరు అన్నట్టుగా కూడా సృష్టించారు దాన్ని. కానీ నేను అన్నది అది కాదు. ఈ రైడ్ చేయటంలో ఎంత మొండిగా వ్యవహరిస్తాడంటే బాలయ్య బాబు, దానికి ఆ బెల్ట్ కూడా లేకుండానే దాన్ని ఎగిరి ఎక్కేసి పోతూనే ఉంటాడు. అసలు ఏది పట్టుకోవటానికి కూడా జూలు పట్టుకొని పోతుంటాడు ఒక్కొక్కసారి. అసలు బ్రహ్మాండమైన రైడరు. అట్లని అసలు భయం అంటూ అతనికి ఎక్కడ ఉండదు. ఏంటంటే నేను పక్కన నడిపానుగా, నేను భయంగా ఎన్ని సన్నివేశాలు మాకు అంటే ఆడుకుంటుంటాడు ఆయన. మీకు హీరోలు కొందరు రిజర్వ్గా ఉంటారు, ఎంతవరకు అంతవరకు డైరెక్టర్ చెప్పిన వరకే చేస్తారు. అట్లాగా ఈయన ఆడుకుంటాడు పిల్లలతో. కనుక ఇప్పుడు మా మనవరాలతో ఆడుకొని వచ్చాను చూశారు, అట్లా ఆడుతుంటాడు. మధ్యలో కాసేపు ఆపి షూటింగ్ క్రికెట్ ఆడుతానంటాడు. అసలు క్రికెట్కు ఆ సీన్కు ఆ షూటింగ్కు సంబంధం ఉండదు. అంటే జోవియల్గా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు తిరుపతి దగ్గర ఫ్లైట్ ఒకసారి ఆ పొలాలలో పడిపోయిందా, ఆ ఫ్లైట్లో బాలయ్య బాబు కూడా ఉన్నారు. బాలయ్య బాబు ఆయన పాప ట్రావెల్ చేస్తారట. మా కోటి రామకృష్ణ గారు చెప్పారు నాకు, డైరెక్టర్ కోటి రామకృష్ణ గారు. అందరూ అయ్యో బతికినాం అని ఏడుస్తుందట. బాలయ్య బాబు ఏం చేస్తాడో తెలుసా, ఈ జారుడు బండ ఆడతారు చూడు, ఆ ఫ్లైట్లోంచి కూతురు ఆయన జారుడు బండ ఆడుకుంటారట ఇద్దరు. ఫ్లైట్ పడిపోయింది, త్రుటిలో మా ప్రాణాలు నిలిచినాయి, మేము పోయేటోళ్ళం కదా అని కాదు, ఆడుకుంటున్నారట వారు జారుడు బండ. ఎందుకంటే అసలు ఎప్పుడైనా పోయేదే, హ్యాపీగా ఉండాలని చెప్పడం మొదలుపెట్టిండట. అట్లుంటారు బాలయ్య బాబు. అందుకని అందులో మీ ఇద్దరం ఆడుకునేది ఎప్పుడు, నా షర్ట్ బీకేయటం, నా మీసాలు బీకేయటం, అది మేమంతా ఆడుకుంటాం సరదాగా. భైరవ దీపం అప్పుడైతే మేము చెరువులోంచి పోతాయి మా 2 గుర్రాలు ఇట్లా పోతుంటాం. అసలు నాకు పెద్దగా రాదు కదా, ఏదో ఆయన పక్కన ఉన్నాడనే నేను నడుపుతున్నాను. కొద్దిగా వచ్చు నాకు, పెద్ద నేనేదో మాస్టర్ కాదు, ఆయన మాస్టర్. గుర్రంతో ఆడతాడు, గుర్రాలు భయపడతాయి బాలయ్య బాబుని చూస్తే, అమ్మో వీడు నా మీద అమ్మో అని. అట్లా నన్ను లోతు సైడ్ ఉంచి చెరువు లోపల సైడ్, ఆయన బయట పోతు దాన్ని ఇట్లా తనటం మా గుర్రాన్ని. అట్లా సరదాగా ఒకరోజు నేను తోక సైడ్ కూర్చుంటాను, నా ఫేస్ తోక సైడ్ పెట్టి వీపేం తల సైడ్ పెడతాను. అంటే ఆ సీన్ అట తీశారు, దాన్ని తప్పుమని తన్నాడండి. ఇక అది ఉరుకుతుంది, నాకేం పట్టుకోవటానికి లేదు. నేను ఆ రోజు చచ్చిపోయాను అనుకున్నా. ఫైట్ మాస్టర్ గమనించి డేంజర్ పొజిషన్ ఉండు బాబు అని 2 ఫైటర్లను 2 గుర్రాలు ఇచ్చి పంపించాడు. అది షాట్ కాదు, కానీ తన్నాడు, నేను కూర్చొని ఉన్నా, పోతుంది అది. ఇక దాన్ని కొంత ఒక షాట్ పెట్టారు, నేను ఆడ భయపడతా ఉంటాను. ఇక 2 గుర్రాలు వచ్చి ఇట్లా ప్యారలల్గా పోయి ఇట్లా వచ్చి అడ్డం పెట్టారు, ఇట్లా 2 గుర్రాలు. అప్పుడు ఆగింది అది. లేకుంటే ఆ రోజు నేను అది ఎంత దూరం పరిగెత్తునో, నన్ను ఎక్కడ పడేసినో, అది ఒకవేళ లేచిందనుకో నేనేం పట్టుకుంటాను, పడిపోవటమే కదా. అట్లా ఆడుకుంటాడు ఆయన. అందుకని బాలయ్య బాబు జమ్ము అని అన్నాయి. దాన్ని ఇక భూమి మీద ఎవడు బుట్టలేదు గుర్రం నడిపేటోడు అన్నట్టుగా కొందరు క్రియేట్ చేశారు. కానీ అది మంచి పద్ధతి కాదు. ఇంకా ఎందుకు చిరంజీవి గారు కూడా బ్రహ్మాండంగా నడుపుతారు, కాకపోతే కరెక్ట్గా ఎంతవరకు అంతవరకే. వాటితో ఆడుకుందాము అట్లా ఉండరు. కొందరు డిగ్నిఫైడ్గా ఉంటారు, కొందరు సరదాగా ఉంటారు, కొందరు మనకు ఎందుకులే ఎక్స్ట్రాలు చేయకూడదని ఉంటారు, రకరకాలుగా ఉంటారు. కనుక అది అట్లా దాన్ని వేసారు పొగ.
అయితే మీరు దగ్గర నుంచి బాలకృష్ణ గారిని చూసారు కాబట్టి ఆయన ఎంత జోవియల్ పర్సనో తెలుసు. చాలా ఫ్రెండ్షిప్ ఉండేది. మరి ఆయన చాలా కోపిస్ట్ అని బయట చాలా మంది అంటూ ఉంటారు కదండి సార్, దానికి ఎవరికైనానండి నచ్చని చేసినప్పుడు ఆటోమేటిక్గా కోప్పడతారు. వారికి కొన్ని నచ్చని ఉంటాయేమో, ఆయనకు కొంచెం ఇబ్బంది కలిగించే ఇవ్వడం చేస్తారేమో, అలాంటి వాళ్ళ మీద కోప్పడతారేమో, ఆటోమేటిక్గా ఉంటుంది. ఇప్పుడు నలుగురు కొడుకున్నట్టే నలుగురు తిట్టరు, తప్పు చేసిన మందలిస్తారు.